మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ ఉన్నారు. సో నరేంద్ర మోదీ గారు మన హైదరాబాద్కి వచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నింది. కాకపోతే ఒక సంచలనమైన వార్త, తను మోదీ గారు ఎన్నో అప్పీల్ చేశారు. దాంట్లో ముఖ్యంగా బంగారం సంవత్సరం పాటు ఎవరు కొనకండి అనేదే చాలా, అంటే ఇటు బంగారు వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఒకలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దాని గురించి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మోదీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి చెప్తారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ముందు జాగ్రత్తగానే చెప్తున్నారు అనమాట, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఇవన్నీ అన్ని విషయాలు ఒక 9 ఏమో అప్పీల్ చేస్తే దాంట్లో హైలైట్ విషయం ఏమయ్యింది అంటే సంవత్సరం పాటు బంగారం కొనొద్దు. ఎందుకంటే మనకందరికి బంగారం అంత పిచ్చి కదా. ఉన్నా లేకపోయినా అప్పులు చేసావు, లోన్లు చేసావు, లేకపోతే ఉన్న ఆస్తులు అమ్ముకొని కూడా బంగారం కొనుక్కుంటున్నారు. సో అంటే కొన్ని పరిస్థితులలో నుండి కొన్ని నిజంగా మనకి ఏదో ఒక పెళ్ళి అవుతుంది, లేకపోతే మనం ఏదన్నా కంపల్సరీగా మనం బంగారం పెట్టాలి అన్న అకేషన్స్లో తప్పకుండా అప్పులు చేసి, ఎందుకంటే మన హిందూ సాంప్రదాయమే అత్తగారింటికి అమ్మాయిని పంపించేటప్పుడు ఏదో మనకు తోచిన కొద్దీ మన శక్తి కొలది మనము అంతో ఇంతో తులమో అరతులమో ఏదో పంపిస్తాం. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఒక సంవత్సరం వరకు దయచేసి, అదే కాదండి, ఇదొకటే మీరు హైలైట్ చేస్తున్నారు అందరూ, బంగారాలు కొనుక్కోవడానికి మీరు ట్రై చేయకండి, అసలు అది ప్లానే చేసుకోకండి. సో వీలైనంత వరకు డబ్బులు తక్కువ ఖర్చు పెట్టండి. థర్డ్ వన్, వీలైనంత వరకు ప్రయాణాలు మానుకోండి, విదేశీ ప్రయాణాలు చేయకండి. దాని తర్వాత ఫోటోషూట్స్ అని, ప్రీ వెడ్డింగ్స్ అని ఇలా చేయకండి. దానివల్ల మీరు ఏం చేస్తున్నారు అంటే మనం కొంచెం పొదుపు చేసుకుంటే, మనం ప్లాన్స్ అన్ని కొంచెం ప్రీపోన్ చేసుకుంటే, సో మనం వేరే వాళ్ళ మీద మనం ఆధారపడకుండా ఉంటాము. కాబట్టి ఇది చేయకండి. ప్లస్ వెహికల్స్ కూడా మెట్రోలే యూస్ చేయండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేయండి. దాన్ని బట్టి మనం ఫ్యూయల్ మనం తక్కువ వాడుకుంటాం. సో మనకి ఇప్పుడు ప్రాబ్లం ఉన్నది కాబట్టి అది చేయకండి. సో చిన్న యుద్ధం జరిగింది కాబట్టి చూపిస్తుంది. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి విపరీత అర్థాలు తీసేసి లాక్డౌన్ వస్తుందేమో, లేకపోతే ఇంకా ఇదేంటి ఇంకా ధరలు పెరిగిపోతాయేమో అని చెప్పేసి జనాలు ఉల్టా గింతి అంటారు కదా. ఇప్పుడు ఏమట అందరూ జనాలు ఈ రోజు నుంచి అమ్మో బంగారం కొనుక్కోవద్దన్నారంటే ఇంకా పెరిగిపోద్దేమో కాబట్టి అప్పులు చేసైనా కొనుక్కుందామని నేను ఇవాళ మార్నింగ్ ఒక వీడియో చూసి ఒక బంగారం షాప్ అతను చెప్తున్నాడు, ఏమండి మరి మీకు ఏమైనా ఎఫెక్ట్? మాకేం ఎఫెక్ట్ పడదండి, నాకు ఇవాళ తెల్లవారుజామున 7ంటికి పోయి, సార్ మీరు ఎప్పుడు షాప్ తెరుస్తున్నారు, మేము బంగారం కొనుక్కోవాలనుకుంటున్నామని. చాలా మంది మాకు బిజినెస్ కి లాసెస్ ఉంటాయి. లేదండి, లాసెస్ ఏమి ఉండవు, కాకపోతే కొంచెం ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన హ్యూమన్ మెంటాలిటీ, ఇది చేయదు ఇది చేయదు, ఇక్కడ పోద్దు అంటే మనం ఏం చేస్తాం, వెళ్ళి చూస్తాం కదా, గెలుకుతాం వెళ్ళి. అట్లాగే ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు, లేడీస్ అందరు ఏం చేస్తున్నారంటే ఒకవేళ ముందు ఇంకా ఎక్కుతుందేమో, 4 లక్షలు అవుతుందేమో కాబట్టి ఇప్పుడే కొనేసుకుందాం అని చెప్పేసి జనాలు మళ్ళీ పరుగులు పెడుతున్నారని నేను విన్నాను. అంటే ఆయన ఏం చెప్పారంటే మన పరిస్థితులు బాగాలేదు, దేశ పరిస్థితులు బాగాలేదు, మనం ప్రతిదానికి వాళ్ళ మీద ఆధారపడుతున్నాం కాబట్టి బంగారం కానీ ఫ్యూయల్ కోసం కానీ మీరు పోస్ట్ పోన్ చేసుకోండి. ఒక సంవత్సరం దాకా మీరు బంగారం అన్ని ఖర్చులు మీరు అదుపులో పెట్టుకోండి, చూసి డబ్బులు వాడుకోండి, ప్రయాణాలు అవసరమైతేనే వెళ్ళండి. ఒక కార్లు మరి ముఖ్యంగా మీ సొంత వాహనాలు యూజ్ చేసుకోకండి. అంటే ఇప్పుడు 4 ఉంటారు, 4 కలిసి ఒక కార్లో వెళ్తే దాన్ని ఫుల్ ట్యాంక్ చేయించాలి. అదే 4 కలిసి మీరు బస్సులో వెళ్తే మీకు డబ్బులు తగ్గుతాయి, ప్లస్ మీకు అంటే పెట్రోల్ అవసరం ఉండదు. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. పక్కనే షాప్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళండి, దానికోసం స్కూటర్ తీసుకొని వెళ్ళకండి. ఇవన్నీ జాగ్రత్తలు చెప్తున్నారు. సో అవన్నీ మన మంచి కోసం అని చెప్తుంది. దీనివల్ల విపరీతంగా ఏమీ కాదండి. కాకపోతే చెప్తున్నా కదా, మన లేడీస్కి ఏంటంటే ఇప్పుడు ఉత్కంఠ ఎక్కువైపోయి జనాలందరూ మళ్ళీ బంగారం కొనుక్కుందాము, ఒకవేళ ఏమైనా లాక్డౌన్ వస్తుందేమో, మళ్ళీ ఏమైనా ఇంకా ఇంతకంటే ధరలు పెరిగిపోతాయేమో అని చెప్పేసి బంగారం షాపులు వెంబడి పరిగెత్తుతున్నారు. సో బంగారు షాప్లో ఎటువంటి ఎఫెక్ట్ కాదండి, అసలు వాళ్ళకి ఏమి నో ఎఫెక్ట్ వాళ్ళకి. కాకపోతే ఏంటంటే మన కోసమే చెప్తున్నారు. ఆయన ఏమంటారంటే పెళ్ళిళ్ళు కూడా చూసుకొని చేసుకోండి, ఎక్కువ జనాలను పిలవకండి, ఫోటోషూట్
షూట్స్ చేసుకోవద్దు, ప్రీ వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకోవద్దు. ప్లస్ మీరు యాత్రలకు కంపల్సరీగా అయితేనే ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి. మెట్రోలే యూస్ చేయండి. దానివల్ల ఏంటంటే వెహికల్స్ అంటే ఫ్యూయల్ తక్కువ యూస్ చేసుకుంటామని చెప్పేసి, అంతేగాని ఆయన కాకపోతే ఆయన చెప్పింది కరెక్ట్. నిజంగా మనం అందరం అలా చేసామనుకుంటాం. అది కాదు, ఎంత మనం పొదుపు చేసుకోవచ్చు చెప్పండి. సపోజ్ మనకు ఒక కూరగాయలు కావాలి, షాప్ పక్కనే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళచ్చు. లేదు, 2 వీలర్ తీసుకొని వెళ్ళేసి వచ్చేస్తాం. అంటే దానివల్ల అంటే ఇవన్నీ మనం నేర్చుకోవడం, మన డబ్బులు మనమే పొదుపు చేసుకుంటాం, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటాం. చూడండి, ఒక ఇద్దరు ఉంటే కూడా కారులో వెళ్ళిపోతారు బెంగళూరుకి. మీరు బెంగళూరుకు రాత్రి వెళ్తే అక్కడ ఏముండదండి, పని ఏముండదు. అదొక షోకర్. చాలా మటుకి కొంతమందికి ఏంటంటే వాళ్ళ వెహికల్స్తో వెళ్ళడం అనేది చాలా, అంటే మాకు కారు ఉంది కదా, మేము కారులో వెళ్ళిపోతామని. అదే మీరు బస్సు సేఫ్టీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ, చాలా సేఫ్టీ కదా. ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకంటే ఏమరపాటు అంటే మీ మనస్సు, మీ శరీరము, మీ ఆలోచనలన్నీ కాన్సన్ట్రేట్ చేయగలిగితేనే మీరు సేఫ్గా మీ గమ్యస్థానం చేరుతారు. సో ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇవన్నీ మీరు పోస్ట్ పోన్ చేసుకోండి. మీ డబ్బులు ఫస్ట్ ఆదా. ఆయన ఏమన్నారంటే కంపల్సరీ నేను కారులోనే వెళ్ళాలి అంటే నువ్వు ఒక కారులో రా, నేను ఒక కారులో రా, 4 కార్లు ఉంటాయి, నువ్వు ఇద్దరు రండి అందరూ కలిసి ఒకటే దాంట్లో వెళ్ళండి కంపల్సరీ అయితేనే అని ఆయన చెప్తున్నారండి. సో ఇదంతా మనం పాజిటివ్గానే తీసుకుందాం. సో దానివల్ల మనం కూడా మన ఆరోగ్యం బాగుంటుంది కదా, దాని తర్వాత సేఫ్గా ఉంటాము. అవసరం లేకున్నా కూడా అప్పులు చేసి బంగారాలు కొంతమంది లేని హంగులకు పోయి ఆర్భాటాలకు వెళ్ళి పక్కన ఆమె వాళ్ళ అమ్మాయికి 10 తులాలు బంగారం పెట్టిందంట. మనం ఎంత పెట్టకుంటే నేను అప్పులు చేసేసి ఇంట్లో ఉండే వాళ్ళ ప్రాణాలు తీసేసి చేసే బదులు మనం కూడా ఒకసారి ఆలోచించుకుంటే నిజంగానే మనం ఒక సంవత్సరం అంతా పొదుపు చేసుకున్నామని రాదు గారు, ఎంత మనమే బాగుపడతాం కదా. అదైతే కరెక్ట్. రేపు ఎంత విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మనం సేఫ్ జోన్ లోనే ఉంటాం. సో చాలా మందికి ఏంటంటే బంగారం ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బంగారం కొన్నారు, వేసుకోవడానికి నీకు ధైర్యం ఉందా, ఎవడు కొట్టుకొని పోతాడో దాన్ని, పోనీ బ్యాంకులో పెడితే అదన్నుండా వాడు అవన్నీ తీసేసి ఏ నకిలీ మనకి ఇస్తాడో తెలియదు. దాని తర్వాత మరి ఏం చేస్తా, పెట్టుకొని ఏం చేస్తాం కదా, కనీసం ఇంట్లో వేసుకు దొరుకుతాడు, ఏ పని మనిషి చూసి రాత్రి నన్ను గొంతు పిసికేసి చంపేస్తుందేమో, ఎవరిని మరి దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి. కాకపోతే స్టేటస్గా అవునండి మీకు ఎంత ఉందండి, నాకు పెద్ద లాంగ్ హారం ఉందండి, నాకు షార్ట్ హారం ఉందండి, 12 గాజులు ఉన్నాయండి, అవి వేసుకోవడానికి తిరగలేదు, ఎవడి చెయ్యి ఇరిచేసి తీసేసుకుంటాడు అని భయం. కాబట్టి ఏంటంటే ఆయన చెప్పింది మనం కూడా ట్రై చేద్దాం కదా. సో మన ప్రోగ్రామ్స్ అన్ని ఏదైనా ఇది అత్యవసరమా, నేను కార్లో వెళ్ళడమే అవసరమా, నేను ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు కదా, ఒక పార్టీకి వెళ్తున్నాను మెట్రోలో వెళ్తాము, చాలా మటుకు ఇప్పుడు మెట్రోలో వచ్చాయి, ఇక్కడ దిగితే అక్కడ కరెక్ట్గా వెళ్తున్నాము, కాబట్టి అలా వెళ్తే మంచిది కదా అనేది మనం కూడా నిజంగా మన ఖర్చులను తగ్గించుకున్నాం అనుకోండి మనమే బాగుపడతామని ఆయన చెప్తున్నారు. కాబట్టి పరిస్థితులు బాగలేదు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి, అవసరమైతేనే ఖర్చు పెట్టండి. మరి ముఖ్యంగా 12 నెలలు అంటే సంవత్సరం పాటు ఏ లగ్జరీ లైఫ్ రాయకుండా సామాన్యంగా గడపండి అని చెప్తున్నారు. కాబట్టి నన్ను అడిగితే మనం అవన్నీ పాటిస్తే మనము సుఖంగా ఉంటామని నేను అనుకుంటా. మార్పు అనేది చాలా మంచిది. ఇలా మన అందరిలో మార్పు మొదలైతే మనకే ఫ్యూచర్ బాగుంటుంది. అంతే కదా, రేపు ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయో తెలియదు. కాబట్టి బంగారాలు అస్సలు కొనుక్కోకండి అనుకోండి, అవసరమైతేనే ఇప్పుడు 10 తులాలు పెట్టాలన్నప్పుడు వాళ్ళను చెప్పండి, సార్ 10 తులాలు మేము ఇవ్వలేము, 4 తులాలు, అప్పుడు మీ డబ్బులే సేవ్ అవుతాయి కదా. అంతేగాని పక్కన వాళ్ళు పెట్టారు, ఇంకొకరు పెట్టారు, వాళ్ళ తోడికోడలు ఇంత అరకిలో తీసుకొచ్చింది, కిలో అయినా పెట్టాలి అంటే మనమే అప్పుల పాలైపోతాం కదా. అందుకని ఒకసారి ఆలోచించుకొని ఖర్చు పెట్టుకోమని ఆయన చెప్పారు. థ్యాంక్ యూ.